వాట్ స్టాప్స్ ఆ ప్రేయర్స్ గురించి మనం చూద్దామండి. అసలు మన ప్రార్థనకి అడ్డంకాలేంటి, అడ్డుబండలేంటి, మన ప్రార్థన ఎందుకు మనకి జవాబు రావట్లేదు అనేది ఈరోజు ఈ సమయంలో చూద్దాం. కీర్తనలు 66:18 నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏంటిదంట? మొదటిగా నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సో ఏంటది? మన ప్రార్థనకి అడ్డుబండగా ఆటంకంగా ఉన్నది ఏంటిదంటే మన హృదయంలో మనము పాపము లక్ష్యము చేసిన ఎడల అది మన ప్రార్థనకి అడ్డంకంగా మారుతుందంట. అయితే మొదటిగా మనం చేయాల్సింది ఏంటిదంటే పాపానికి ఒప్పుకోలు ప్రార్థన. కన్ఫెస్ బిఫోర్ యు మూవ్ ఇన్ టు డెప్స్ ఆఫ్ ప్రేయర్. కన్ఫెస్ ఒప్పుకోలు. ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, తలంపుల ద్వారా చేస్తారా, చూపుల ద్వారా చేస్తారా, మాటల ద్వారా చేస్తారా, క్రియల ద్వారా చేస్తారా, ఏ రీతి అయిన పాపము చేస్తే మన ప్రార్థనకి జవాబు ఉండదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, నా హృదయంలో పాపానికి చోటిచ్చిన ఎడల దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడు, నా మనవి వినకపోవును. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, ఎంతగా ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదంటే ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడైనా పాపం ఉందా? ఎక్కడైనా తలంపుల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా పాపం ఉందా? అందుకనే యేసు ప్రభు అంటాడు, మొదటిగా నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేసే ముందు నీ సహోదరుని క్షమించి అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది. క్షమించలేని హృదయమా, ఈర్షణ, ద్వేషమా, అనరాని మాటలు అన్నారా, చేయకూడని పనులు చేశారా, చూసారా, అవి చేస్తే అంటే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడంట. అయితే మొదటిగా చేయాల్సింది ఏంటిదంటే కన్ఫెస్, ఒప్పుకోలు. అది మనకు పెద్ద ఆటంకంగా ఉంటుందంట. అదే పరమగీతంలో ఉంటుంది, 1వ అధ్యాయము 4వ చూద్దామండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఏంటంట? దేవుణ్ణి ఆకర్షిస్తే అంట ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడంట. ఏంటి ఆకర్షించేది? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ అట్రాక్టింగ్ గాడ్? మొదటిగా మనది ఒప్పుకోలు ప్రార్థన. రెండవది ఏంటిదంటే ఆయన మాటని మనము తృణీకరిస్తే ఆయన మనల్ని తృణీకరిస్తాడంట. ఈరోజు అనేక మంది మనము వాక్యం వింటున్నామండి, అనేక మంది ఎన్నో వాక్యాలు వింటున్నాం. అసలు వాక్యానికి లోటే లేదు. దిస్ నో ఫ్యామిన్ ఫర్ వర్డ్ కదా. దేవుని కృపను బట్టి ఎక్కడ పడితే అక్కడ వాక్యం, ఎక్కడ పడితే అక్కడ లైవ్, ఎక్కడ పడితే అక్కడ సేవ, లేకపోతే మీటింగ్స్, 40 days మీటింగ్స్ అని ప్రతిరోజు వాక్యం వింటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనకి మొదటిగా పాపమేమో, రెండవది ఏంటిదంటే నా వాక్యాన్ని మీరు తృణీకరిస్తే నేను కూడా మీ ప్రార్థనని తృణీకరిస్తానండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ చూద్దామా? సామెతలు 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమంట. ఈరోజు మనం అందరం వింటున్నాం. అందుకనే యేసుప్రభు అంటాడు, వినగలిగిన వారు వినుగాక అని అంటాడు. అంటే నిజముగా విన్నవారు, నిజంగా గ్రహించేవారు, నిజంగా దాన్ని పాటించాలని ఆసక్తి కలిగిన వారు, ప్రయత్నించేవారు. కనీసం ఇంకో ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుందంటే వారి ప్రార్థన దేవునికి అసహ్యము అంట. ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఇంపుగా ఉందా లేకపోతే అసహ్యంగా ఉందా అండి? ఆయన వాక్యాన్ని తృణీకరిస్తే ఆయన మన ప్రార్థన వినడంట. ఆయన చెప్పింది చేయమంటే చెప్పింది తెలుసు, ఆయన ఏం చేయమన్నాడో తెలుసు, అన్ని తెలిసి కూడా నేను చెయ్యను అంటే ఆయన ఏమంటాడంటే నీ ప్రార్థన కూడా నాకు అసహ్యం. నువ్వు ఎంత మొదపెట్టినా నీకు ప్రార్థనకి జవాబు రాదు. నీ ప్రార్థనకి జవాబు రావాలంటే మొదటిగా నా వాక్యాన్ని పాటించు, నా ధర్మశాస్త్రాన్ని అంటే ఆయన వాక్యాన్ని, ఆయన ఏం చెప్తున్నాడు, ఓర్చుకోమంటున్నాడా, సహించుకోమంటున్నాడా, ఆయన చిత్తము జరిగించమంటున్నాడా, లేకపోతే క్షమించమంటున్నాడా? డూ వాట్ ఐ హావ్ ఆస్క్డ్ యు టు డూ, దెన్ యూ కమ్ అండ్ ప్రే టు మీ. అప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు నేను నీకు జవాబునిస్తాను. అదే రీతిగా సామెతలు 1వ అధ్యాయము 4వ చూద్దామా? సామెతలు 1:24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. అదే రీతిగా 28వ చూద్దాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును.
ఈరోజు మనం అనేక మంది శ్రద్ధగా వెతుకుతున్నామేమో, మొరపెడుతున్నామేమో, కానీ ప్రత్యుత్తరం రావట్లేదు, జవాబు రావట్లేదు. వై అని అంటే, ఎందుకంటే నేను పిలువగా వారు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టరు. అదే 29వ వచనంలో, జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నౌ యు అండర్స్టాండ్ ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రావట్లేదో. ఎందుకంటే ఆయన జ్ఞానం అంటే ఏంటి? ఆయన వాక్యము వారికి అసహ్యమాయను. ఈరోజు మనం అయ్యో నాకట్లా లేదండి, నేనెందుకు అసహ్యించుకుంటే, నేను ఇక్కడ ఉంటానా, లైవ్ పార్టిసిపేట్ చేస్తానా అని అనుకుంటున్నారేమో. అసహ్యం అంటే మీరు ఏదో రియల్గా, లేకపోతే కనపరిచేది, ఏదో మాటలో కనపరిచేది కాదు, కానీ క్రియలో కనపరిచేది కాదు, కానీ తెలిసి కూడా చేయకుండా ఉండటమే. అది మీరు ఏమంటున్నారంటే, ఐ డోంట్ వాంట్ టు లిసన్, నాకు వద్దు, నేను వినను, ఐఎమ్ ఫైన్ అని చెప్పడమే. ఆయన వాక్యం అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయాను. సో దేవుడు అంటున్నాడు, మొదటిగా పాపము మీ హృదయంలో ఉందేమో, అందుకే నేను మీకు జవాబు రావట్లేదు. రెండవది ఏంటిదంటే, నా వాక్యాన్ని మీరు విసర్జిస్తే, తృణీకరిస్తే, నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తాను, నేను కూడా మీ ప్రార్థనని తృణీకరిస్తాను అని అంటున్నాడు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల ఆయన కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడంట. మూడవది ఏంటిదంటే, బీదలని ఇఫ్ యూ ఇగ్నోర్, అదే రీతిగా బీదలని తృణీకరిస్తే ఆయన కూడా మనల్ని తృణీకరిస్తాడంట. మీకు తెలుసా అండి? అయ్యో ఇది కూడా ఉందా అని అనుకుంటున్నారేమో. ఇంతవరకు నేను వేరేది అనుకున్నాను, కానీ బీదల్ని తృణీకరిస్తే, పేదవారిని తృణీకరిస్తే కూడా ఆయన నన్ను విసర్జిస్తాడా, ఆయన నా ప్రార్థన వినడా అంటే, చూడండి వాక్యంలో ఉంటుంది, సామెతల గ్రంథము 21:13 ఉంటుంది. ఏంటిదంటే, దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. విన్నారా? దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో నేనెక్కడ వినలేదు దరిద్రుల ప్రార్థన, దరిద్రులు చేసే విన్నపము అని అనుకుంటుంటారు కదా. రోడ్డు పైన ఎవరైనా అడ్డుకునే వాళ్ళు వస్తే, వీళ్ళకి ఇవ్వటం వేస్ట్ నేను కదా, మనమే తీర్పు తీర్చేస్తాం, మనమే న్యాయాధిపతులు అయిపోతాం. ఏంటిదంటే వీళ్ళకి ఇవ్వటం వేస్ట్, వీళ్ళు ఏవేవో సిగరెట్లు తాగుతారు, మద్యం పూజిస్తారు, లేకపోతే వీళ్ళకి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కొత్త రకం ఏంటిదంటే, బెగ్గర్స్కి కూడా చాలా డబ్బులు ఉన్నాయి, మనమే ఇంకా దీని దశలోనం, వీళ్ళకి ఇవ్వటం కంటే నేను ఎవరికైనా ఇవ్వటం గ్రేట్ అని అనుకుంటూ ఉంటాం కదా. మనల్ని ఎవరు తీర్పు తీర్చడానికి అక్కడ పెట్టడం అర్థం కావట్లేదు కదా. వి ట్రై టు జడ్జ్. ఎవరైనా బీదలు వచ్చి అడుక్కుంటూ ఉన్నప్పుడు మనం అనుకుంటాము, అక్కర్లేదులే, నేను ఎవరికో ఇస్తా, వేరేలోకి ఇస్తా, వారికి ఇస్తా, వీరికి ఇస్తా అని. ఎప్పటికివ్వరు, అది అవకాశం రాదు, ఇంకెప్పుడు జరగదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ ఇగ్నోర్ ద పువర్, ఐ విల్ ఇగ్నోర్ యూ. సామెతలు 21:13 ఇప్పుడే చదవం కదండి. దరిద్రుల మొర వినక చెవి మూసుకునేవాడు. మనం అట్లనే చేస్తాము. అసలు వాళ్ళు వచ్చి మనల్ని అడుక్కున్నా మనం పట్టించుకోం కదా. అసలు వారి వైపు కూడా చూడం. ఏం చెప్పమంటావమ్మా, నా దగ్గరే లేదు 10 రూపాయలు, నీకెక్కడ ఇచ్చేది అని అనుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ నిజంగా అటువంటి స్థాయి లేదంటే దేవుడు హీ కెన్ అండర్స్టాండ్. కానీ ఉండి కూడా ఇవ్వకపోతే దేవునికి లెక్కప్ప చెప్పాలి. మన ప్రార్థన వినబడదంట, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదంట.